నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, ప్రణాళికాభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు. శ్రీ విజయబాబు గారు, ప్రముఖ విశ్లేషకులు, రైట్ టు ఇన్ఫర్మేషన్ మాజీ కమిషనర్, సీనియర్ పాత్రికేయులు, తెలుగు భాషా సంఘం మాజీ అధ్యక్షులు. ఇప్పుడు ముందుగా కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. సిట్ రిపోర్ట్ వచ్చిన దగ్గర నుంచి కొన్ని కోట్ల మంది అమ్మయ్యా అని ఫీల్ అయితే 4 ప్రాణాలు మాత్రం అల్లల్లాడిపోతున్నాయండి. ఆ 4 ప్రాణాలు ఏంటి అంటే, మొట్టమొదటి ప్రాణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అబ్బా, తిరుమల తిరుపతి లడ్డులో జంతు అవశేషాలు కలిసినాయి అని చెప్పినట్టయితే ఎంత బాగుండేది అని ఫీల్ అయినటువంటి పరమ దుర్మార్గుల్లో నెంబర్ 1 దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. నెంబర్ 2 మీకు తెలియదు ఏం లేదు, ఒబామా. ఎందుకు సిబిఐ ఇలా చెప్పింది అర్థం కాక తలా జుట్టు పీక్కుంటున్న సందర్భంలో నెంబర్ 2 వ్యక్తి ఒబామా గారు. నెంబర్ 3 ఆబ్వియస్లీ మీ అందరికీ తెలుసు, నారా లోకేష్ గారు. నెంబర్ 4 గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వీళ్ళంతా ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరు? ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, ఈనాడు, మహా టీవీ, టీవీ5, ఇంకా వీళ్ళంతా ఈ మోక మొత్తం ఒక గ్రూప్. వీళ్ళందరూ ఎంత దుర్మార్గం అంటే రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి ఆలోచించండి, శ్రీవారి భక్తులు ఒకసారి ఆలోచించండి. చర్చ పెట్టకూడని అంశం మీద, మనం కలలో కూడా మాట్లాడటానికి సాహసం చేయని అంశం మీద ఒక చర్చకి దారి తీయటమే ఒక పెద్ద తప్పు. కానీ తెలుసో తెలియకో ఒక రాంగ్ బటన్ నొక్కాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అంతటితో ఆగాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ విషయాన్ని మీరు ఎంత లాగితే అంత నష్టపోయేది, నాశనం అయిపోయేది, కనుమరుగైపోయేది కూటమి. దాంట్లో జంతు కొవ్వు అయితే లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే సిట్ షార్ట్షీట్ ఫైల్ చేసిన రిపోర్ట్లో జూలైలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జంతు కొవ్వు కలిసిన గీని వైసీపీ హయాంలో సప్లై చేశారు అని ఏదైతే జూలైలో వచ్చిన గీ శాంపిల్స్లో ఉంది అని చెప్పారో, అది అల్టిమేట్గా నిన్న ఫైల్ చేసిన ఛార్జ్షీట్లో కూడా ఆ 4 ట్యాంకర్స్లో కూడా జంతు కొవ్వు లేదని రిపోర్ట్ వచ్చిందని ఆయన మీటింగులో మంత్రులు ఇంకా సార్ అనిమల్ ఫ్యాట్ కలిపినారు సార్, అదే సిట్టు నివేదిక ఇచ్చింది సార్ అని కూడా మాట్లాడుతున్నారు. దాన్ని సరిగ్గా గట్టిగా ఎదుర్కోండి. సోషల్ మీడియాలో వైసీపీ తీవ్రంగా దాడి చేస్తున్నది అని. మేము దాడి చేయటం లేదు. 140 కోట్ల మంది హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకునేటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తన స్వార్థం కోసమని వాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. రైట్, అవి విషయాలు ప్రధానమైనటువంటి సిబిఐ రిపోర్ట్లో. ఒకసారి అట్లా రాస్తారు, మళ్ళీ అయినా కూడా తెలుగుదేశం నష్టపోతోంది, దెబ్బతింటోందని చెప్పి మళ్ళీ వ్యతిరేకంగా వైసీపీ మీద ఏదో రకంగా బురద వేయాలని తాపత్రయంతో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంత పాపం చేశారో కానీ ఈనాడు కిరణ్ గారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి అంతకంటే ఎక్కువ పాపం చేస్తున్నారనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. వాటి మీద చర్చలోకి వెళ్దాం. ముందుగా తెలంగాణ వార్త ఒకటి చూద్దాం. విచారణకు రండి, రెడీ కానీ మరో రోజు విచారణకు రండి అని ఏసీపీ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ వాళ్ళు నోటీస్ ఇస్తే రెడీయే కానీ ఇంకో రోజు ఇవ్వండి, నేను మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో బిజీగా ఉన్నానని చెప్పారు. అయితే విచారణ కాదు, ప్రతీకార చర్య అని కేసీఆర్కు సిట్ నోటీసులపై కేటీఆర్ వ్యాఖ్య. కేసీఆర్ని టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమేనన్న హరీష్ రావు. మరి ఇది ఏ పరిణామాలకు వెళ్తుందో తర్వాత చూద్దాం. అన్యాయంగా ఇరికిచ్చిన మద్యం అక్రమ కేసులో చెవిరెడ్డికి బెయిల్. శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడికి కూడా హైకోర్టు బెయిల్ మంజూరు. సాక్ష్యాలను తారుమారు చేస్తారన్న ఆరోపణలకు ఆధారాలు లేవు. వీరి పాత్రపై దర్యాప్తు దాదాపు పూర్తిగా అయిందన్న న్యాయస్థానం. సో నిన్న చెవిరెడ్డి గారు బయటకు వచ్చారు జైలు నుంచి. 230 రోజులు పైగా ఉండి ఎన్ని కేసులు పెట్టినా భయపడం అని, జగన్ స్ఫూర్తితో ధైర్యంగా ఎదుర్కొంటాం, వైఎస్ కుటుంబంతో 3 తరాల బంధం ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు బయటకు వచ్చి. అంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే, అయితే ఎల్లో మీడియా ఆయన బెయిల్ ఇచ్చిన విషయం కాకుండా రాజకేశ్వర రెడ్డికి ఇవ్వలేదు కదా అని హెడ్డింగ్ పెట్టి రాసుకుని సంతోషపడ్డారు. సో ఎన్ని కేసులు పెట్టినా భయపడం అని అంతకుముందు జోగి రమేష్ గారు చెప్పారు, ఇప్పుడు చెవిరెడ్డి గారు చెప్పారు. అనేక మంది చివరి కార్యకర్తలు సైతం
అదే రకంగా మాట్లాడగలుగుతున్నారు. సో తిరుపతి లడ్డు ఆ ఇష్యూలోకి వెళ్ళడానికి ముందుగా నిన్న లేటెస్ట్గా జరిగిన ఈ ఘటనకు సంబంధించి చెవిరెడ్డి గారికి బెయిల్ వచ్చిన విషయం మీద ముందుగా విష్ణు గారు చెప్పండి. మీరు కూడా నిన్న అక్కడికి వెళ్ళుంటారు బహుశా. చెవిరెడ్డి గారు ఎంత ధైర్యంగా ఉండగలిగారు? నిజంగానే కక్షపూరితమైనటువంటి కేసులు పెడుతున్నా కూడా వైసీపీ నేతలు కానీ కేడర్ కానీ ఎందుకు అలా అంత ధైర్యంగా ఉండగలుగుతోంది? అంటే సార్, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వము 20 నెలలుగా కీలకమైనటువంటి వ్యక్తులందరినీ కూడా కేసుల్లో ఇరిగించి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. ఎక్కడ ఒక రకంగా కాదు, అనేక రకాలుగా కూడా ఎక్కడ ఏ విధమైనటువంటి అవకాశం దొరికినా కూడా ప్రభుత్వము ఉక్కుపాదం మోపుతుంది అనమాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ రీసౌండ్ వస్తుంది చూడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద. అలాగే చెవిరెడ్డి గారు కూడా దాదాపుగా 8 నెలల పాటు జైల్లో ఉండి నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది. అంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఎంత ఘోరంగా ఉందో, ఎటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు దగ్గర నుంచి రకరకాలుగా ఎక్కడ ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి సందర్భంలోనూ పోలీసులు ఏకపక్షంగా సోషల్ మీడియాకు సంబంధించి కానీ, లేకపోతే కార్యకర్తలు కానీ, మంత్రులు కానీ, మాజీ మంత్రులు కానీ, మాజీ శాసనసభ్యులు కానీ, అధికారులు కానీ, సీఎం ఆఫీసుల అధికారులు కానీ అసలు ఎక్కడా కూడా ఎవరిని కూడా ఉపేక్షించకుండా ఈ ప్రభుత్వము ఎటువంటి ఆధారాలు లేకపోయినా కూడా జైలు పాలు చేసినటువంటి పరిస్థితి చూసాం. ధైర్యంగా, అంటే పార్టీ వెన్నుదన్నుగా ఉంది. లీడర్ యొక్క సమర్థత, లీడర్ మీద ఉన్నటువంటి అభిమానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా చాలా బలంగా అనమాట తిప్పికొట్టేటటువంటి కార్యక్రమాలను తీసుకుంటా ఉన్నారు. నిన్న చెవిరెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో పోలీసులతో ఇబ్బంది పడినటువంటి వారందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చింది, ఒక స్ఫూర్తిని ఇచ్చింది అని చెప్పచ్చు. ఎందుకంటే అసలు సంబంధం లేదు ఈ అక్రమ మద్యం విషయంలో చెవిరెడ్డి భాస్కర్ గారికి సంబంధం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కీలకంగా ఉంటున్నాడు అని చెప్పనే ఉద్దేశంతో నేను రెడీగా ఉన్నాను, నేను ఎక్కడికి కావాలంటే ఏ విచారణ కావాలంటే ఆ విచారణకు వస్తాను అని చెప్పిన తర్వాత కూడా ఆయన మీద ఒక అక్రమ కేసు బనాయించడమే కాకుండా కొడుకుల మీద ఈ సందర్భంలో కాకుండా చంద్రబాబు నాయుడు గారు ముందు 14-19 ముందు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా 75 కేసులు పెట్టారంటే 75 కేసులు నమోదు చేశారనంటే ఎంత కక్షతో ఆ చిత్తూరు జిల్లా నుంచి కొత్తగా లీడర్లు ఎవరు రాకూడదని జగన్మోహన్ రెడ్డి గారితో కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాన్ని కానీ ముందుకు తీసుకెళ్లేటటువంటి వ్యక్తుల పట్ల చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వము ఏ రకంగా వ్యవహరిస్తుంది, ఏ రకంగా ఉన్నది అనే దానికి ఉదాహరణే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అరెస్టు, ఆయన బెయిల్ మీద విడుదలవటం, 2 విషయాలు కూడా. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలీసులతో అనేక రకాలుగా చిత్రహింసలకు గురవుతూ ఉన్నారు. చాలామందిని హైకోర్టు అక్షంతలు వేసినప్పటికీ కూడా, సిబిఐకి ఎంక్వైరీకి వేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా పోలీసుల తీరు మారినట్టు పరిస్థితి ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో కనపడటం లేదు. వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. నిన్నే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్కడ కేసులు నమోదు చేస్తే వాళ్ళు కూడా వచ్చి నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, చాలా ధైర్యంగా ఉండండి, పార్టీ మీకు అండగా ఉంటుంది, పార్టీ మీకు తోడుగా ఉంటుంది అని చెప్పారు. అదే స్ఫూర్తితో ఆయన నిన్న విడుదలైన సందర్భంలో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మన కార్యకర్తలకి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని చెప్పచ్చు. రైట్. చెవిరెడ్డి గారు చాలా గట్టిగా నిలబడి చాలా ధైర్యంగా కూడా మాట్లాడిన తీరులో ఎక్కడ జంకినట్టయితే నాకు కనపడలా. మా ఊటాళ్ళం అయితే కొంచెం బాధపడ్డాం, ఇబ్బంది పడ్డాం, కానీ ఇక్కడ ఆయన ఇన్ని కేసులు పెట్టుకున్నా సరే ఆయన నిలబడటం అనేది విశేషంగానే అనిపిస్తుంది. విజయబాబు గారు చెప్పండి, నిజంగానే ఇంత కక్షపూరితంగా 72 కేసులు పెట్టారంట 2014-19 మాకు తెలిసి, మనం కూడా అప్పుడు గమనించాం, అప్పుడు కూడా కవర్ చేసాం, మనం చర్చలు కూడా నడిపాం. బస్సులో తిప్పిన తీరు, నా కడప జిల్లా జైల్లో ఆయన హింసించిన తీరు, ఇవన్నీ కూడా మనకు గుర్తున్నాయి. నిన్న ఆయన గుర్తు చేశారు. అయినప్పటికి కూడా నిన్న 230 రోజులు జైల్లో ఉంచినా కూడా ఆయన అంత గట్టిగా నిలబడగలిగారంటే ఆయనే కాదు, జోగి రమేష్ గారు కానీ ఇతరత్ర కానీ ఎందుకు ఇంత రాటు తేలుతున్నారనే కోపంతో ఇంకా తప్పులు చేస్తోందా కూటమి ప్రభుత్వం? ఈ దిక్కుమాలిన రెడ్ బుక్ గోల అది ఒక రాక్షసానందంగా చెప్పాలండి. వేధించి వెంటాడి చేయటం అనేది మనకి పురాణాల్లో
రాక్షసులు చేసేటువంటి చర్యలనే మనం చదివాము. కానీ ఇప్పుడు చూస్తున్నాం ఇంత రాక్షసానందం అంటే నిజంగా ఒక వ్యక్తిని 72 కేసులు పెట్టడం ఏంటి, ఆ కసి చాలదన్నట్టు పొరుగు రాష్ట్రాలుగా అది ఒక ఎమ్మెల్యేని బస్సులో కింద కూర్చోబెట్టి తీసుకెళ్ళి కళ్ళకు గంతలు కట్టేసి కొట్టడం అంటే బహుశా ఇంత పాశవిక ఆనందం అనేటువంటిది ఎక్కడ ఎవరిని నరహంతకులను కూడా ఇంత దారుణంగా హింసించలేము. అంటే ఆ రకమైనటువంటి ఆర్డర్స్ వాళ్ళకి. ఈరోజు నాకు నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఒక యంగ్స్టరు ఆధునిక కాలంలో ఒక నాయకుడిగా ఎదుగుతున్నటువంటి నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి ఇంత పాశవికంగా ఇంత హింసాత్మకంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు, అసలు సమాజాన్ని కూడా చదవాలి కదా అని అనిపించేది. కానీ నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈ మాట చెప్పిన తర్వాత ఆ సీక్రెట్కి అర్థం ఏంటనేది నాకు తెలిసింది. అంటే ఇట్ ఈస్ అ లెగసీ అనమాట. ఆ లెగసీ కంటిన్యూ అవుతుంది. ఇంత పాశవిక ప్రవృత్తి, ఇంత రాక్షస ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళు నాయకులుగా ఇదవటం. అయితే ఎందుకు వీళ్ళు ఇదవుతున్నారంటే మీరు చూడండి, నిశితంగా మీరు ఎవరైనా సరే నిశితంగా పరిశీలించండి. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని, ఈ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళని నిశితంగా పరిశీలించినట్టయితే, ఇప్పుడు ఆ చర్చలో పాల్గొన్నటువంటి మల్లాది విష్ణు దగ్గర నుంచి తీసుకున్నట్లయితే పెద్దిరెడ్డి గారు కానీ, లేకపోతే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, రోజా కానీ, ఇలాంటి వాళ్ళు అనేక మంది వీళ్ళు చాలా దైవభక్తులండి. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ ఒక టెంపుల్ కట్టాడు. అట్లాగే భూమన కరుణాకర్ రెడ్డి గంగమ్మ జాతర అనేటువంటిది ఎంతో పవిత్రంగా అతి కష్టమైనటువంటి యాత్రని అన్ని రోజులు కూడా ఆయన నిర్వర్తిస్తాడు. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయ్యప్ప స్వామిగా, పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అనేక సార్లు ఈ పొర్లు దండాలండి. అంత పెద్ద హెవీ పర్సనాలిటీతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇది తీసుకెళ్తూ పొర్లు దండాలు పెట్టడం ఇవన్నీ కూడా చూశాను నేను. తర్వాత అందరికీ కూడా ఎన్నో లక్షల మందికి వినాయక విగ్రహాలు ఇవ్వటం, శివలింగాలు ఇవ్వటం. అంటే ఇదేమి షో పుటప్ కాదు కదా. ఖచ్చితంగా ఒకవేళ అలా ప్రారంభించిన అంతరాంతరాలలో ఆ దైవభక్తి అనేటువంటిది నిబిడీకృతం అవుతుంది. అటువంటి దైవభక్తి వీళ్ళు 72 కేసులు, ఇంత హింస, ఇన్ని దెబ్బలు, ఇవన్నీ కూడా తట్టుకొని నిలబడుతున్నారంటే బహుశా నేను అనుకోవటం ఆ దైవ బలం, ఆ దైవశక్తి అనేటువంటిది వాళ్ళకి ఖచ్చితంగా ఉండుంటుంది. తర్వాత ఏంటంటే పరుసవేది దెబ్బలకి ఇనుము బంగారం అవుతుందంటారు. ఆ రకంగా ఈ జైళ్లలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళంతా కూడా మరింత రాటుదేలి బయటకు వచ్చి వైసీపీకి ఇంకాస్త సైనికులుగా తయారవుతున్నటువంటి దీన్ని కూడా చూస్తున్నాం మనం. ఏది గతంలో జైలుకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా. అంటే ఏం చేస్తారు ఇప్పుడు వీళ్ళు? ఎన్ని నెలలు జైల్లో పెట్టారు, బయటకు వచ్చారు. బయటకు వచ్చి జైల్లోంచి బయటకు వచ్చి బాబోయ్ ఇంకా నేను పొరపాటున మళ్ళీ వైసీపీ వైపు కన్నెత్తి చూడడం, రాజకీయాల్లో మళ్ళీ అసలు పొరపాటున అడుగు పెట్టనని ఒక్కడంటే ఒక్కడు ఎవరూ లేరు. కనీసం సగటు కుటుంబాలకు చెందినటువంటి ఆడపిల్లలను కూడా సోషల్ మీడియా కార్యకర్తల పేరుతో జైల్లోకి వెళితే వాళ్ళు కూడా బయటకు వచ్చి మేము జగనన్నతోనే ఉంటామని చెప్తుంటే, ఈ పైశాచిక ఆనందం, మీ రాక్షస ప్రవృత్తి తప్ప మీరు ఏం సాధిస్తున్నారు? దేనికోసం? అయితే సభ్య సమాజం మాత్రం చాలా ఏసరించుకుంటుంది. మీలో ఆ దైవ భక్తి కానీ, లేదు అంటే ఆ భయం కానీ, దేవుడి పట్ల భక్తి లేకపోతే పోయింది. కనీసం భయం అన్నా ఉంటే దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగేటువంటి నీచ రాజకీయాలు అయితే చేయరు. అందుకని ఈ రోజున జరుగుతుంది ఏంటంటే, అటు రాక్షసులకి, ఇటు ఆ రాక్షసత్వాన్ని ఎదిరించే వాళ్ళకి జరుగుతున్నటువంటి పోరాటంగానే దీన్ని చూడాలండి. కాదన్నట్టయితే పాపం ఇందాక నిన్న చెప్తుంటే తనని వేధించారు, తన కుమారుణ్ణి వేధించారు, మరొక కుమారుడి మీద కూడా స్టూడెంట్ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి మీద కూడా కేసులు పెడుతున్నారు. విశాఖపట్నంలో పాపం ఏమాత్రం మచ్చలేనటువంటి ఒక స్టూడెంట్ లీడర్ మీద అన్యాయంగా, అకారణంగా ఈ గంజాయి కేసులు పెట్టారంటే అసలు ఏం ఇప్పుడు పాలన అంటే ఏంటంటే? పాలన అంటే పీడించడమా, పీక్కు తింటమా మనుషుల్ని? అసలు ఎందుకండి ఇంత ప్రిజుడీస్ ఏంటండి? ఎంత దారుణం ఏంటండి? అసలు ఎందుకు ఈ సొసైటీలో ఇంకా స్పందన రావట్లేదు అనేదే నాకు ఒక ప్రశ్నగాను తొలుస్తున్నమాట. ఇది ఇక్కడ ఏమి, దిస్ ఇస్ నాట్ ది ఫైట్ బిట్వీన్ టీడీపీ అండ్ వైసీపీ అండి. కానీ జనం ఏమనుకుంటున్నారంటే ఇదేదో టీడీపీ వాళ్ళను వైసీపీ వాళ్ళు కొట్టుకుంటున్నారు అని అనుకుంటున్నారు. కానీ వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కొట్టుకోవడం కాదు, సాక్షాత్తు భగవంతుడి మీద మన అందరం కూడా గర్వించదగినటువంటి, యావత్ ప్రపంచంలో కలియుగ అవతారంగా భాసిల్లేటువంటి ఆ వెంకటేశ్వరుడు ఈ తెలుగు గడ్డ మీద నిలబడితే వందల వేల సంవత్సరాలు మొన్న సంక్రాంతి పండుగ రోజు అంటే అందరూ కూడా మరి దీనికి వెళ్ళలేరు కదా ఉత్తర ద్వార దర్శనానికి. సరిగ్గా అదే రోజు
ఈ లడ్డు ప్రసాదం ఒక న్యాయవాది మిత్రుడు తీసుకొస్తే మా మిస్సెస్ అంది స్వామివారిని దర్శించుకోలేకపోయినా ఆయనే ప్రసాదం పంపించారని. అంటే భక్తుల యొక్క విశ్వాసం లడ్డూ ప్రసాదం మీద అంత ప్రగాఢంగా ఉంటుంది. అలాంటి లడ్డూ ప్రసాదం మీద అతి దారుణంగా అతి నీచంగా చేసి ఇంకా కూడా ఆ ఇష్యూలోకి మళ్ళీ వెళదాం విజయబాబు గారు, ఆ ఇష్యూలోకి వెంటనే మళ్ళీ వెళదాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే జగన్ గారు ఇచ్చినటువంటి ధైర్యం, ఆయన ఇస్తున్నటువంటి సపోర్టు, లీగల్ సెక్షన్ ఇస్తున్నటువంటి సపోర్టు, వీటి వల్ల కూడా కొంత ధైర్యం వస్తాం, ఒక నమ్మకం పార్టీ మీద ఒక నమ్మకం కలుగుతోందని అనుకోవచ్చా? కొంత కాదు ఎంతంటే అసలు యావత్ వైసీపీకి సంబంధించినటువంటి లీగల్ టీం అంతా మీకు ఇక్కడ కూడా మళ్ళీ మీకు కంపారిజన్ చెప్తా. నిన్నటికి నిన్న 3 జీవోల్లో దాదాపుగా దగ్గర 1,95,00,000 చిల్లర, అంటే 2 కోట్ల రూపాయలు ఇంచుమించుగా ఆ సిద్ధార్థ లోత్రా అనేటువంటి వ్యక్తికి ప్రభుత్వ ధనాన్ని పప్పు బెల్లాలాగా 1 డేలో 3 జీవోల ద్వారా రిలీజ్ చేశారు. కానీ వైసీపీ గతంలో దత్తత పుత్రుడు అని అనేవాళ్ళు కదా, ఇప్పుడు ఇన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. నిజానికి వైసీపీ గవర్నమెంట్లో జీవోను కూడా చదివా నేను. వైసీపీ గవర్నమెంట్లో 2022 నుంచి ఉన్నటువంటి జీవో ప్రకారంగా మ్యాక్సిమం న్యాయవాదికి ప్రభుత్వం తరఫున ఇవ్వదగినటువంటి ఫీజు 3 లక్షల రూపాయలు. ఆ 3 లక్షల రూపాయలు ఫీజు ఇవ్వాలనేటువంటి దాన్ని ఆ జీవోని మళ్ళీ వీళ్ళు మాడిఫై చేసి మార్చి సిద్ధార్థ లోద్రా కోసం అంటే వాయిదాకి ఒక కేసులో 77 లక్షలు ఇచ్చారండి. తర్వాత ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే ఒక మోరల్గా అనమాట, అంటే మ్యాండేటరీ కాదు కానీ ఒక గౌరవప్రదమైన ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఏంటంటే సుప్రీంకోర్టు న్యాయవాదులు మ్యాక్సిమం ఒకవేళ అటెండ్ అయితే హైకోర్టుకి రావాలి. అసలు హైకోర్టుకి రావడం కూడా కరెక్ట్ కాదు కానీ బట్ రావచ్చు రేర్లీ. కానీ లోవర్ కోర్టులకి, హైకోర్టులో ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా లోవర్ కోర్టులకి వెళ్ళరండి చాలా మంది. అలాంటిది విజయవాడ కోర్టు ఏసీబీ కోర్టుకి ఇతను అటెండ్ అవుతున్నందుకు ఢిల్లీ నుంచి జస్ట్ ఫర్ అటెండింగ్ 10 lakhs రూపీస్, 10 lakhs రూపీస్ కాకుండా ఇతనికి వచ్చే క్లరికల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. మళ్ళీ క్లరికల్ ఎక్స్పెండిచర్ వేరే. అంటే అన్ని లక్షల రూపాయలు తో మొత్తం కోట్ల రూపాయలు ఒక్క రోజులో 2 కోట్లు ఇచ్చారు. అదే వైసీపీ న్యాయవాదులు వాళ్ళు నిజానికి పాపం ఈ న్యాయవాదుల్ని అప్రిషియేట్ చేయాలండి. వాళ్ళు ఒక ఆర్మీ లాగా భోజనం కూడా చేయకుండా ఆ మధ్య కేసులో చూసాం మనం, ఇతను ఎప్పుడు బయటకు వస్తాడో ఎప్పుడు వస్తాడో అని చెప్పిన వాళ్ళని జైల్లోంచి కూడా కోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కూడా వదలకపోతే అక్కడే భోజనం చేయకుండా కూర్చొని పనిచేస్తున్నటువంటి న్యాయవాదులు వైసీపీ తరఫున పనిచేస్తున్నటువంటి వాళ్ళండి. సో వాళ్ళని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అలాంటి వాళ్ళని మెరికల్లా తీర్చిదిద్దినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా తన రెక్కల కింద ఈ బాధితులందరినీ కూడా ఆదుకుంటున్నాడు అనడంలో కించిత్ సందేహం లేదు. రైట్, ఇక మరో అంశంలోకి వెళ్దాం. ఈ తిరుమల లడ్డూకి వెళ్ళటానికి ముందుగా షర్మిల గారు మళ్ళీ ఎందుకో రంగంలోకి వచ్చారు. చంద్రబాబు గారు కష్టంలో ఉన్నప్పుడల్లా వస్తారా అని కొంతమంది చమత్కరిస్తున్నారు. సీఎం పదవికి జగన్ అనర్హుడు, అధికారం ఇస్తే ఒక్కరోజు బయటకు రాలేదంటే అంత అబద్ధాలు చెబుతున్నారండి షర్మిల గారు. ఏంటి తెలుగుదేశం ట్రైనింగ్ నుంచి తీసుకుంటున్నారా ఏంటి? మన విష్ణు గారు చెప్పండి, జగన్ అధికారాన్ని తగరని ఈవిడ ఎట్లా ఎందుకంటుంది? ఈవిడ కాంగ్రెసా తెలుగుదేశం కాంగ్రెసా ఏమనుకోవాలి? ఈ చాలా విచిత్రంగా అనిపించింది నాకు. అవును సార్, అసలు రక్త సంబంధాన్ని పక్కన పెట్టండి. పొలిటికల్ సెన్స్ కానీ పొలిటికల్ నాలెడ్జ్ కానీ ప్రజల యొక్క శ్రేయస్సు కానీ ఆ పార్టీ కానీ ఆ పార్టీ లీడర్గా ఉన్నటువంటి షర్మిల గారు కానీ ఆ సెన్స్ ఆ నాలెడ్జ్ ఎక్కడా ఉన్నట్టుగా కనపట్లేదు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండకపోవచ్చు, 5 సంవత్సరాల్లో ఆయన యొక్క పరిపాలనలో ఈ రోజుకి కూడా ఈ ప్రభుత్వంలోనూ కూడా ప్రతిరోజు కూడా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన, ఆయన యొక్క విధానాలు, ఆయన చేసినటువంటి నిర్ణయాలనే ఈ రోజుకు కూడా చర్చ జరుగుతుంది. ఇదే సందర్భంలో మీకు గుర్తు చేస్తున్నాను, ఇవాళ పేపర్లో కూడా వచ్చింది. కేంద్ర ఆర్థిక సర్వే సాక్షిగా బద్దలైన బాబు క్రెడిట్ శౌర్యం, రీసర్వే సూపర్, వైఎస్ జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తెచ్చిన విధానాలు విప్లవాత్మకమని ఆర్థిక సర్వే నిర్మలా సీతారామన్ గారి ప్రసంగంలో ఆర్థిక సర్వేలోనే తెలిపారు. ఈ విషయాలు ఏవి షర్మిల గారికి అసలు తెలియవా? సార్ ఇప్పుడు ఈ నిన్న పార్లమెంటులో
అక్కడ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఒక ఆయన తయారు చేసినటువంటి ఒక టీం తయారు చేసినటువంటి సర్వే, నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో మాట్లాడినటువంటి సర్వే షర్మిల గారికి చెంపదెబ్బ, చంద్రబాబు నాయుడు గారికి చెంపదెబ్బ, ఎల్లో మీడియాకి చెంపదెబ్బ, అందరికీ చెంపపెట్టు అనమాట. ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ రకంగా జరిగింది 24-25 సంవత్సరాల్లో అని చెప్పారు. ఈ మధ్య కాలంలోనే మనం 2019-24 మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 19-24 మధ్య ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి నిర్ణయాలు ఏ రకంగా జరిగాయని జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా విలేకరుల సమావేశంలో ఏ రకంగా అయితే మాట్లాడారో, ఏ రకంగా అయితే చెప్పారో, రీసర్వే గురించి దాదాపుగా 6,901 గ్రామాలు కానీ, అలాగే 81 లక్షలకు సంబంధించినటువంటి భూ కమతాలు కానీ, అలాగే 86,000 సరిహద్దులు సంబంధించినటువంటి వ్యవహారం కానీ, అలాగే 15,000 మంది సర్వేయర్లతో అత్యాధునికమైనటువంటి కార్యక్రమం ఏ రకంగా చేశారో పార్లమెంటులో జరిగినటువంటి విషయం చెప్తే చంద్రబాబు నాయుడు గారు నోరు మూసుకుని కూర్చోవాలి. ఈ ఎల్లో మీడియా నోరు మూసుకు కూర్చోవాలి. ఒకటి అదే కాదు, ఆర్బీకేల గురించి, ఆర్బీకేలు ఏ రకంగా ఆయన నిర్వహించారు, పండించినటువంటి పంటకి కొనుగోలుదారుకి ఆయన ఏర్పాటు చేసినటువంటి ప్లాట్ఫామ్ ఏ రకంగా ఉపయోగపడింది, అలాగే ఎంఎస్ఎంఈలలో మహిళల యొక్క పాత్ర ఏంటి, ఏ రకంగా 5 సంవత్సరాల్లో మహిళా సాధికారత సాధ్యపడింది, అనేక విషయాలు ఈరోజు వచ్చినటువంటి ఆర్థిక సర్వేలో ఉంటే షర్మిల గారు సొంత సోదరుడైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి చేతిలో కీలుబొమ్మగా మారి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని పక్కన పెట్టి వ్యక్తిగత ద్వేషం చిమ్ముతుంది అని అంటే ఇంకా ఏం మాట్లాడాలి, ఏం చేయాలి? వాళ్ళకి పొలిటికల్ సెన్స్ లేదు, పబ్లిక్ శ్రేయస్ లేదు, పార్టీకి దిగజారిపోయింది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, ఒక పక్క తిరుమల లడ్డు అంత పెద్ద ఇష్యూ నడిచింది, మరి వాళ్ళు వేయలేదేమో తెలీదు ఆంధ్రజ్యోతి ఈనాడు వాళ్ళు. అవి కాకుండా కేవలం వాళ్ళకి అవసరమైన వాళ్ళకు ఉపయోగపడే పార్ట్ మాత్రం వేసుకున్నారేమో తెలియదు. తిరుపతి లడ్డు మీద ఇష్యూ జరుగుతూ ఉంటే రైల్వే కోడూరు ఎమ్మెల్యే గందరగోళం, కీచక పర్వం అని అంటున్నారు కదా అందరూ, ఆ ఇష్యూ జరుగుతూ ఉంటే అటువంటి వాటి మీద స్పందించకుండా ఆయన ప్రతిపక్షంలో ఉన్న జగన్ గారి మీదకి వెళ్ళటం ఏంటి? జగన్ గారు ఏది చూడండి, నవరత్నాల హామీలకు దిక్కు లేకుండా పోయిందని అందట ఆవిడ. ఇదే విచిత్రం అండి. ఆవిడ అసలు సమాజంలో ఉన్నారు. అఫ్కోర్స్ అప్పట్లో తెలంగాణలో పార్టీ పెట్టుకు తిరిగారు కాబట్టి ఆవిడకేమో తెలియలేదేమో. సార్ ఇప్పుడు ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ఎంత జుగుప్సకరంగా ఉన్నాయనంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తావించవలసినటువంటి అంశాలు, మాట్లాడినటువంటి అంశాలు సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రే సమాచారం ఉన్నప్పటికీ కూడా వక్రీకరించి లడ్డూ కొలతీ విషయం మాట్లాడినా కానీ, అలాగే జనసేనకి సంబంధించినటువంటి ఒక మహిళకి అన్యాయం జరిగితే ఒక సాటి మహిళగా, ఒక పార్టీ అధ్యక్షురాలిగా దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, ఎందుకు ప్రభుత్వం దీని మీద చర్యలు చేపట్టలేదు, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు చర్యలు చేపట్టలేదు, మీరు మహిళలకి అండగా ఉంటారని చెప్పని ఈ రకంగా ఎందుకు మౌనం వహించారు, ఎందుకు సైలెంట్ అయిపోయారు అని మాట్లాడవలసినటువంటి షర్మిల గారు ఆ రెండు విషయాల్ని పక్కదారి పట్టించేసి, ఆ రెండు విషయాల్ని ప్రజల నుంచి యొక్క దృష్టిని మళ్లించేసి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర గురించి మాట్లాడటమో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి అనర్హుడు అని చెప్పని మాట్లాడేటటువంటి విషయాలు చూస్తూ ఉంటే ఎంతటి దిగజారిపోయారో. చంద్రబాబు నాయుడు గారికి ఏ రకంగా, ఒక రకంగా చెప్పాలంటే ఏ రకంగా అమ్ముడిపోయారో, ఏ రకంగా తొత్తు కింద మారిపోయారో మనకు అర్థమవుతోంది. ఎందుకంటే అసలు మాట్లాడాల్సినటువంటి అంశాలు ఏంటి, మాట్లాడుతున్నటువంటి తీరేంటి? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలా, ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి కల్తీ లడ్డు గురించి మాట్లాడాలా, ఆ అమ్మాయి రేప్ చేశాడని చెప్తోంది ఒక పక్క జనసేన ఎమ్మెల్యే గురించి మాట్లాడాలండి. కాబట్టి ఆవిడ మాట్లాడేటువంటి మాటల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇలాంటి మాటలు మాట్లాడితే హైదరాబాద్లో అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారు ఒకసారి రాళ్లు పెట్టి కొట్టించి అరెస్ట్ చేయించారు. ఆ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి అలాంటి కార్యక్రమాలు ఎదురుకాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆవిడ మీద ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. అక్కడ దాకా ఎందుకు కానీ, బట్ ఒకటి మాత్రం వాస్తవం, నిజానికి ఇటువంటి అంశాల మీద స్పందించట్లేదంటే
చంద్రబాబు గారినో లేదా పవన్ కళ్యాణ్ గారినో లోకేష్ గారినో కాపాడటం కోసం ఆవిడ అంటుంది. ఈ నిజానికి ఆవిడ్ని తప్పు పట్టక్కర్లేదు. ఆ రాహుల్ గాంధీయో సోనియా గాంధీ గారు వాళ్ళు తీసుకొచ్చి పెట్టుకుని అక్కడ పార్టీని మరింత భ్రష్టు పట్టించుకుంటున్నారంటే వాళ్ళ కర్మ. విజయబాబు గారు మీరేమంటారు? షర్మిల గారు ఇట్లా ఈ విషయాలు మాట్లాడటువంటి అసలు విషయాలు వదిలేసి చంద్రబాబు గారు ప్లే చేస్తున్నటువంటి ప్లాయ్లో ఇది కూడా, ఈ అంశం కూడా ఒక భాగమా? వారు కూడా ఒక కీలుబొమ్మగా మారారని అంటున్న విష్ణు గారితో మీరు ఏకీపిస్తారా? మన డిబేట్ ముఖంగా వైసీపీ పార్టీ వారికి కూడా ఒక స్పష్టమైనటువంటి సూచన చేస్తున్నానండి. ఆవిడ గురించి పూర్తిగా ఇగ్నోర్ చేయటం అనేటువంటిది అన్ని రకాలుగా కూడా సబబు. ఎంత ప్రేలాపనలు పేలినా సరే, ఎందుకంటే ఒకప్పుడు గతంలో ఆమె జగనన్న వదిలిన బాణం. జగనన్న వదిలిన బాణం అంటే బౌ నుంచి బాణం ఎప్పుడైతే దూరం అవుతుందో ఆ బాణానికి కించిత్ విలువ ఉండదు. ఇంకా మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దీపావళికి రాకెట్లు బాంబులను పేలుస్తారు. ఆ రాకెట్ని చాలా అపురూపంగా చూస్తారు పిల్లలు. ఒకసారి దాన్ని ప్రయోగించాక దాన్ని అసలు ఎవరైనా ముట్టుకుంటారో, దగ్గరికి తీస్తారండి. సో ఆవిడ కూడా రాజకీయాల్లో అట్టర్ ఫెయిల్యూర్ లీడర్గా ప్రూవ్ అయిపోయింది 2 రాష్ట్రాల్లో. అనవసరంగా ఏంటంటే జస్ట్ నౌ షీఈ్ నథింగ్ బట్ ఏ మీడియా టైగర్. ఆ మీడియా టైగ్రెస్ కూడా ఏంటి, వైసీపీని తిట్టడం ద్వారా తన ఉనికిని చాటుకుంటున్నటువంటి నేపథ్యంలో దీనికి స్ట్రాటజీ ఏంటంటే పూర్తిగా ఎన్ని మాటలు మాట్లాడినా సరే, ఎందుకంటే ఆవిడ ఉద్దేశమే ఇప్పుడు వెంటనే చూసుకున్నా నా గురించి మల్లాది విష్ణు గారు తిట్టారు, ఇంకెవరు అంటే తన ఉనికి ఏంటంటే ఈ రకంగా వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, పనికిమాలిన మీడియా పిలవటం, వీడి స్టేట్మెంట్లు ఇవి తీసుకోవటం. సో ఆ రకంగా పాలిటిక్స్లో సర్వైవ్ అవ్వాలనేది ఏది బై షోయింగ్ జగన్. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎవరో చెప్పుకుంటున్నారు, కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం అట, ఈవిడ చంద్రబాబు గారిని ద్వారా రాజ్యసభకి కాస్త అనుకూల వాతావరణం కల్పించుకునేందుకు ప్రయత్నం జరుగుతుందండి. ఒకే ఒక్క మాట చెప్తున్నారు ఆవిడ విషయంలో. ఆమె బైబిల్ పరిభాషలో చెప్పాలంటే దారి తప్పినటువంటి గొర్రె. ఆ దేవుడే ఆవిడని రక్షించాలి తప్ప ఇంకెవరూ చేయలేరు. అందుకని సిన్సియర్గా ఎంత నీచంగా ప్రవర్తించినా మాట్లాడినా కూడా ఆవిడ ఇగ్నోర్ చేయటం అనేటువంటిదే కావాలి. రాళ్ళు పెట్టి కొట్టే పరిస్థితి వస్తే తను కోరుకుంటుంది కూడా అదే. వెంటనే ఏం చేస్తాడు, ఈ టీడీపీ నాయకులు చెల్లిని ఇది చేశారు అది చేశారు ప్రచారం చేస్తారు. అందుకని ఒక లక్ష్యం, రేపు జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్ళాలి, జన సమస్యల్ని గళమెత్తి ఒక ఉప్పెనలా వెళ్ళాలనుకుంటున్న నేపథ్యంలో ఈ కంట్లో నలుసు పంట్లో రాయిలాగా వీళ్ళని డెఫినెట్గా వీళ్ళు వదులుతారు, వీళ్ళు కూడా తయారవుతారు. అందుకని వీళ్ళు పూర్తిగా ఇగ్నోర్ చేయడం అనేటువంటిదే కరెక్ట్ స్ట్రాటజీ అనేది నా ఉద్దేశం అండి. రైట్. ఏదేమైనా షర్మిల గారు ఎందుకు ఇంత అనిశ్చితంగా టీడీపీ మీడియా చేతిలో కీలుబొమ్మగా మారటం వల్ల ఆవిడికి ప్రయోజనం లేదు. ఆవిడ్ని పెట్టుకుని అక్కడ రాజకీయం చేస్తున్న రాహుల్ గాంధీకి అంతకంటే ఇది లేదు. రాహుల్ గాంధీతో చంద్రబాబు గారికి డైరెక్ట్గా సంబంధం ఉందన్న విషయం ఇప్పుడు షర్మిల గారి వ్యాఖ్యల ద్వారా కూడా తెలుస్తోందేమో. మరి చంద్రబాబు గారి ద్వారా ఇచ్చేసుకుని రాజ్యసభ సీటు కోసం ఆయన పలుకుబడిని కూడా ఉపయోగించుకోవాలని చూస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెప్పుకోవడం అనేది ఒక విచిత్రమైన పరిస్థితిగా కనపడుతుంది. గోపాల్ రెడ్డి గారు తిరుపతి నుంచి. గోపాల్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. సార్ నమస్కారం సార్. నమస్కారం. ముందుగా వచ్చి ఇక్కడ ఈ కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేదన గురి చేస్తున్నారు కదా పార్టీ, అంటే ముఖ్యంగా 2 విషయాలు తెలుస్తాయి సార్. ఒకటి వచ్చి తెలుగుదేశం నాయకులు అధినాయకత్వం యొక్క రాక్షస మనస్తత్వం పూర్తిగా బయటపడుతుంది సార్. అండ్ స్టార్టింగ్ రోజు నుంచి వాళ్ళు పగ తీసుకొని వచ్చారా, పరిపాలన చేసుకొని వచ్చారా అనేదానికి పూర్తిగా అర్థం కావడం లేదు సార్. రెండోది వాళ్ళు ఎంత హింస పెట్టేది, ఎంత నిర్బంధకాండ, ఎంత పీడన గురి చేసినా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాటు తేలుతున్నారు సార్. ఒక్కొక్కరు యుద్ధ వీరులు తయారు చేస్తుంది, తెలుగుదేశం పార్టీ చేస్తుంది. వైఎస్ఆర్సీపీ ఏమైనా గమనంటే ఒక యుద్ధ వీరులాగా వీళ్ళ పీడనకు, ఈ నిర్బంధ కాండకు 1 రోజు 2 రోజులు 5-6 నెలలు భయపడ్డారేమో కానీ అందరు వీధుల్లోకి వచ్చి ఈ దాష్టికాన్ని ఎదుర్కొనేదానికి ప్రతి ఒక్కరు శాయశక్తులా ఎక్కిపడారు సార్. దీనికి తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా, తెలుగుదేశం నాయకులు కూడా నేను కృతజ్ఞతలు చెప్పాలి. మా యొక్క కార్యకర్తలు ధైర్యంగా తీర్చిదిద్దారంటే వాళ్ళే కారణం. రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరికొన్ని వార్తలు కూడా చూద్దాం. రహస్య ఫైళ్లను చాట్ జీపీటీలో అప్లోడ్ చేసిన ట్రంప్ సైబర్ చీఫ్, ఆయన చేసి ఉండొచ్చు కానీ తీరా చూస్తే ఆయన తెలుగువాడట. అది మధు గొట్టుముక్కల తాత్కాలిక డైరెక్టర్గా పనిచేస్తున్నారట. ఆయన ఏవైతే రహస్యంగా ఉంచాల్సిన ఫైళ్లను కూడా మరి పొరపాటున చేశారా లేకపోతే ఇంకే ఉద్దేశంతో చేశారో కానీ
బట్ అది పెద్ద ఇష్యూగా అమెరికాలో మారిందట. అనిశ్చితిలోనూ పరుగే వచ్చేడాది ఆర్థిక వృద్ధి రేటు 6.8% నుంచి 7% అన్నారు. దాంట్లోనే అమరావతి నిర్మాణం అరుదైన అవకాశం అని అన్నారట. మరి అరుదైన అవకాశాల గని అని కూడా ఇంకో పత్రిక ఎల్లో మీడియా రాసింది. అవకాశాల గని అప్పుల ఊబి అన్నది కేంద్రమే చెప్పాలి. అప్పులు ఊబిగా మార్చకుండా చేస్తే మంచిదే, కానీ ఆ పరిస్థితి ఉందా అనేదే ఇప్పుడు చర్చ. గీతం భూదోపిడీని అడ్డుకుంటాం, చంద్రబాబు కుటుంబ సభ్యులు వేల కోట్ల భూములు దోచుకుంటున్నారు. ఈ విషయంపై జనసేన బీజేపీ స్పందించాలి. శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు, గీతం ఆక్రమిత భూముల పరిశీలనకు వెళ్లిన వైసీపీ నేతలు, పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై ధర్నా. విశాఖ భూముల్ని కొల్లగొట్టేస్తున్నారు, అభివృద్ధి పేరుతో అయిన వారికి దోచిపెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం, విలువైన భూములు 99 పైసలకే అంటూ స్థానికులు చేస్తున్నటువంటి ఆందోళన చెందుతున్నారు. ఆ వార్త కూడా ప్రముఖంగా వచ్చింది. పంతం నెగ్గించుకున్న టీడీపీ మద్యం సిండికేట్, ఏఆర్ఈటీ అదనపు ఎక్సైజ్ ఫీజుని రద్దు చేసి బార్లకి నోటిఫికేషన్ ఇచ్చారంటే దాంతో సిండికేట్కి, ఈ లిక్కర్ సిండికేట్ 500 కోట్ల లబ్ధి అంటే, ఒక పక్కేమో డబ్బులు లేవంటారు, ఇంకో పక్కేమో వచ్చే ఆదాయాన్ని వదులుకుంటారు. ఇసుక మీద వచ్చే ఆదాయం కానీ ఇట్లాంటివన్నీ వదిలేసుకుంటున్నారు. రైట్, ఇక తిరుపతి ఇష్యూలోకి వెళ్దాం. తిరుమల ఇప్పుడేం చెబుతావు చంద్రబాబు? శ్రీవారి ప్రసాదం లడ్డూ ప్రసాదంలో నెయ్యిలో కొవ్వులే కలవలేదని సిబిఐ స్పష్టంగా చెప్పింది. అయినా ఆపట్లేదు మీరు దుష్ప్రచారం, దీనిపై కూడా కోర్టుకు వెళ్తానని వైవి సుబ్బారెడ్డి గారు చాలా స్పష్టంగా చెబుతున్నారు. ఆ ట్యాంకర్లో నెయ్యి కల్తీ జరగలేదని కూడా చాలా స్పష్టంగా వచ్చింది సమాచారం. బాబు గుండు గీయించుకుని క్షమాపణ చెప్పాలి, మరో మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్. కూటమి మహాపాపం నిజమంటూ దేవదేవుడి దివ్యప్రసాదంపై విషప్రచారం పాపం చంద్రబాబుదే అంటూ పిడుగురాళ్ల వినుకొండ పట్టణాల్లో టీడీపీ నీచ రాజకీయం, వైసీపీ శ్రేణుల ఆందోళన. ఇట్లాంటి ఫ్లెక్సీలు పెడితే పోలీసులు వెంటనే అడవుడు చేస్తారు కదా వైసీపీ వాళ్ళు కనుక పెడితే. మరి ఎందుకు అటువంటి వాటిని తెలుగుదేశం వాటిని అలౌ చేశారో తెలియదు. స్వామి ద్రోహుల లడ్డూ మోసం అంటూ కరుణాకర్ రెడ్డి గారు ఒక వ్యాసం కూడా రాశారు. అయినప్పటికి కూడా ఎల్లో మీడియా కంగారు పడుతున్నట్టుంది. నిన్నేమో కొన్ని పాయింట్లు రాసినప్పుడు కూడా మళ్ళీ ఇవాళ లడ్డూ కల్తీతో కోట్లకు పడగెత్తిన వైకాపా నేతలని తెలుగుదేశం వాళ్ళు అన్నారంటే ఇంత పెద్ద ఎత్తున రాశారు. ఇంత దుర్మార్గంగా మరి ఏమిటో వాళ్ళ వీక్నెస్. కల్తీ కోసమే కుట్ర, నిబంధనలు సడలింపే అసలు కారణం అంట. నిబంధనలు సడలించింది ఏ కారణం చేత? కేంద్రం సూచనల మేరక, లేకపోతే ఎట్లా అనేది రాయకుండా పచ్చి అబద్ధాలు, వక్రీకరణలు, అసలు జంతుకోవు అనేది వదిలేసి వీళ్ళు రాస్తున్నారు. చిన్నప్ప వెనక ఉన్న పెద్దప్ప ఎవరంటే మరి ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారి దగ్గర పిఏగా పనిచేస్తున్నారని వచ్చింది. మరి ఆయన ఉద్దేశించా వీళ్ళు ఉద్దేశించా వీళ్ళ లబ్ధిదారుల్ని సిట్ తేల్చలేదంట. ఈనాడు వాళ్ళకి ఎక్కువ ఏడుపుగా ఉన్నట్టు చూడబోతే. వైసీపీ వాళ్ళ పేర్లు రాయలేదు, రాజకీయ నాయకుల పేర్లు రాయలేదు. వైకాపా నేతల అరాచకాలు ప్రజలకు చెబుదాం, ఎమ్మెల్యే శ్రీధర్పై విచారణ కమిటీ వేయడం పార్టీ నిబద్ధతకు నిదర్శనం అంట. జనసేన శాసనసభ పక్ష భేటీలో చర్చ జరిగిందట. అది విషయం. అరాచకాలు ప్రజలకు చెబుతారంట. తిరుమలలో చేస్తున్నది వాళ్ళు. కల్తీ నెయ్యి హవాలలో లంచమీ అంటూ బోలేబాబా ఊరికో ఏజెంట్ని పట్టుకున్న బోలేబాబా డైరీ అంట. సో ఇవన్నీ ఇప్పుడు ఇట్లా రాస్తున్నారు. వాళ్ళే బోలేబాబా ఎప్పుడు వచ్చింది? తెలుగుదేశం హయాంలో. ఇప్పుడేం చెబుతావు చంద్రబాబు? లడ్డూ ప్రసాదం నెయ్యిలో కొవ్వు కలవలేదని సిబిఐ స్పష్టంగా చెప్పింది. వైవి సుబ్బారెడ్డి ప్రశ్న. అలాగే ఇవన్నీ రైట్. సో ఈ నేపథ్యంలో ఈ లడ్డూ విషయంలో ఇంత జరిగినా కూడా కొవ్వు లేదు, జంతు కొవ్వు లేదని చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ వచ్చి నేరుగా ఎందుకు సమాధానం ఇవ్వలేకపోయారు? అలాగే ఎందుకు అయినప్పుడు కూడా క్యాబినెట్లోనో ఇతరత్ర ఇండైరెక్ట్గా టీడీపీ హ్యాండిల్స్లోనో ఏఐ ద్వారా ఇతరత్ర కూడా ఎందుకు పచ్చి అబద్ధ ప్రచారం చేయిస్తున్నారు? ఎందుకు ఎదురుదాడి చేయిస్తున్నారు? ఈ ఫ్లెక్సీలు పెట్టి ఎదురుదాడి చేస్తే జనం నమ్ముతారా? ఇటువంటి వాటిని ఎట్లా అలౌ చేస్తున్నారు? ఈ ఎల్లో మీడియా ఎందుకు ఈ చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి బాగా డ్యామేజ్ అయిపోయింది అనుకునే వీళ్ళు ఎదురుదాడి ఇంకా తీవ్రతరం చేస్తున్నారా? దీని మీద విష్ణు గారు చెప్పండి, మీ అభిప్రాయం ఏమిటి? అసలు ఈ ఓవరాల్గా ఈ ఇష్యూలో ఎందుకు ఎదురుదాడి చేయాల్సి వస్తుంది? చంద్రబాబు గారు కానీ ఇంత జరిగిన తర్వాత కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు క్షమాపణ ఎందుకు కోరలేకపోతున్నారన్న ప్రశ్నకి మామూలుగా అయితే ఒక మాట అన్నందుకే జైల్లో పెట్టేటువంటి ప్రభుత్వం ఇంత పెద్ద ఘోరమైనటువంటి మహాపచారం చేసిన తర్వాత కూడా దర్జాగా ఎదురుదాడి ఎట్లా చేయగలుగుతున్నారు? సార్ క్షమార్పణ కానీ ఘోర అపచారం సార్ ఇది. ఈరోజు ఈనాడు ఎడిటోరియల్ రాశారు,
అది పూర్తిగా వాళ్ళకే వర్తిస్తుంది, పూర్తిగా అన్నమాట. క్షమించరా అనేటువంటి నేరం ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలు, కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి దేవదేవుడి యొక్క ఆశీస్సులు లభించాలి అని చెప్పని తినేటటువంటి ప్రసాదంలో చంద్రబాబు నాయుడు గారు జంతు కొవ్వు కలిసింది, యానిమల్ ఫ్యాట్ కలిసింది, పంది కొవ్వు కలిసింది అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారంటే సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్టే ఒక చెంపదెబ్బ అన్నమాట. ఒక ఏ రకంగా అంటే సుప్రీంకోర్టు ఆ రోజే చెప్పింది లడ్డూని రాజకీయాలకి ఉపయోగించమోకండి అని చెప్పని పదే పదే చెప్పింది. అయినప్పటికీ కూడా ఎందుకుని నోరు తెరవలేదు? కేబినెట్ మీటింగ్లో మీరు ప్రచారం చేయండి అని చెప్పాడు ఆయన, మంత్రులకి కలిసిందని చెప్పిన ప్రచారం చేయండి అన్నాడు. కానీ ఆయనే వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. సెప్టెంబర్ 18, 2024 టీటీడీ ఆఫీసులో తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలో జంతువు కొవ్వు కలిసింది అని చెప్పని ఏ ఆధారాలతో మాట్లాడాడు ఆయన, ఏ సమాచారంతో మాట్లాడాడు? ఏవీ లేకుండానే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకని మాట్లాడాల్సి వచ్చింది? ఈరోజు కేబినెట్లో ఆయన మాట్లాడకుండా, ఆయన సమాధానం చెప్పకుండా సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు ప్రచారం చేయండి అని చెప్పి ఎందుకని వాళ్ళ మీద వదిలేశాడు? ఇదంటే మౌనం అంగీకారం అన్నమాట. అంటే ఖచ్చితంగా సిబిఐ సబ్మిట్ చేసినటువంటి రిపోర్టులో యానిమల్ ఫ్యాట్ లేదు అని చెప్పి వచ్చిన తర్వాత ఇంకా సరౌండింగ్స్ అనమాట, అప్పన్న లేకపోతే బోలేబాబా సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు అని చెప్పని ఎన్డీడీబీలో 4 పర్యాయాలు సర్వే కల్తీ జరిగిందా లేదా అని చెప్పని చేయించినప్పటికీ కూడా ఎక్కడ కూడా సమాచారం లేదు అని చెప్పని సిబిఐ రిపోర్ట్లో ఇచ్చినటువంటి దరిమిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లాలనే ఉద్దేశంతో క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత లడ్డూలో కల్తీ జరిగిందని సోషల్ మీడియాలో లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పని రోడ్ల మీదకి వెళ్ళి గుడులు కడగండి అని చెప్పని, లేదంటే నిన్న జరిగినటువంటి బ్యానర్లు పెట్టినటువంటి కొన్ని జిల్లాల్లో, కొన్ని నియోజకవర్గాల్లో ఒక దుష్ప్రచారం, ఇప్పటికీ కూడా లడ్డూని కల్తీ జరగలేదని చెప్పిన తర్వాత ఇప్పటికీ కూడా లడ్డూని ఒక రాజకీయ వస్తువుగా మాట్లాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి దాన్ని ఉపయోగిస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. ఒక కరుణాకర్ రెడ్డి గారు చెప్పినా, సుబ్బారెడ్డి గారు చెప్పినా, లేకపోతే సిట్ చెప్పినప్పటికీ కూడా, సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా అంతా వైలేట్ చేసి ఈ లడ్డూని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నటువంటి, క్షమించరానటువంటి నేరం చేసినటువంటి కూటమి నేతలు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎందుకని మాట్లాడటం లేదు అని చెప్పని ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు. మాట్లాడమని చెప్పండి, తప్పైపోయిందని కాదండి. వాళ్ళ బదులు వాళ్ళు మాట్లాడలేక ఎల్లో మీడియాని జనం మీదకి వదిలేరు అనుకుంటా. వాళ్ళు రెచ్చిపోయి అబద్ధాలు అన్నీ కలిపి వండేస్తున్నారు. ఆ పాపం వీళ్ళు టేకప్ కిరణ్ను ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, మరి రాధాకృష్ణ కంటే అంత పెద్ద నమ్మకం ఉందో లేదో కానీ కిరణ్ పెద్ద పూజలు చేస్తాడు కదా, అయినా కూడా ఇంత పాపంగా రాయిస్తున్నాడంటే అంటే ఆయన తెలియకుండానే రాస్తూ ఉండాలి, లేదా తెలుగుదేశం వాళ్ళే దాంట్లో రాస్తూ ఉండాలి. అంత తప్పితే తెలుగుదేశం వాళ్ళు ఏమి రాసిస్తే అది వేసుకుంటూ ఉండాలి. అంత తప్పితే ఇంకేమైనా కారణం కనపడుతుందా? అసలు జంతు కొవ్వు అంశమే రాయట్లేదు. మీరు గమనించారా? ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ అస్సలు వదిలేసి ఇంకేదో పామాయిలనో ఇంకోటనో వాటి మీద ఉంటే చర్య తీసుకోండి. మరి గతంలో చంద్రబాబు గారి టైంలోనే వచ్చిందని కదా ఈ కంపెనీ ఇవన్నీ కూడా, వాటికి సమాధానం చెప్పకుండా ఎందుకు ఇంత అరాచకం? అంటే అంత భయపడిపోతున్నారు అనుకోవాలా? ఈ జనం నమ్మట్లేదు, ఇంత మన పాపాలు జనానికి తెలిసిపోయానని వీళ్ళు ఫీల్ అవుతున్నట్లా? అంతేగా సార్, వాళ్ళు చేసినటువంటి తప్పు, వాళ్ళు చేసినటువంటి నేరం ప్రజలకి అర్థమైపోయిందని, ప్రజలకి విశదీకరించింది సిట్ అని చెప్పనే ఉద్దేశంతో ఆ 2 పత్రికలు కూడా వాళ్ళు రాస్తా ఉన్నారు. ఎడిటోరియల్ రాసేటప్పుడు కిరణ్ గారికి తెలియకుండా రాస్తారని చెప్పని నేనైతే అనుకోను. లేదు, విష్ణు గారు ఆ మధ్య ఒక టాక్ ఏమొచ్చిందంటే నిజమా ఒకటిదో నాకు తెలియదు కానీ తెలుగుదేశం ఆఫీస్ నుంచి వచ్చేదాన్ని యథాతథంగా వేసేసుకుంటున్నారంట కొన్ని. మరి నేనైతే చదవలేదు ఎడిటోరియల్, మీరు చదివినట్లున్నారు. వాళ్ళు కొందరు తెలుగుదేశం వాళ్ళే ప్రచారం చేస్తున్నారు, మేము ఏ రాసి పంపితే అది వేసేసుకుంటారని. అట్లా ఏమన్నా వేసుకుంటున్నారేమో. కాదు, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఈ రెండు పత్రికల్లో ఈ రోజు వచ్చినటువంటి సమాచారం మొత్తం డేట్ వైజ్గా తప్పుదోవ పట్టిస్తూ జ్యోతిలో కానీ ఈనాడులో కానీ రాసినటువంటి 2 కూడా
పూర్తి సమాచారం ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటిది, అందులో కరెక్టే. కానీ వీళ్ళు అదనంగా రాసినటువంటి ఎడిటోరియల్ అన్నమాట. ఇలాంటి పనులు చేసినటువంటి వాళ్ళని కటకటాలు వెనక్కి నెట్టాలి అని చెప్పని అన్నారు. ఎవరన్నా నెట్టాలండి? తప్పుడు విధానాలతో తప్పుడుగా ప్రచారం చేసినటువంటి వాళ్ళన, తప్పుడు రాతలు రాసినటువంటి వాళ్ళన, తప్పుడుగా ప్రచారం చేసినటువంటి వాళ్ళన ఎవరిని కటకటాలు వెనక్కి నెట్టాలి అని చెప్పని ఈరోజు ప్రజలు అడుగుతూ ఉన్నారు. కాబట్టి మేమేమంటున్నామంటే, ప్రభుత్వం ఇచ్చేటటువంటి సమాచారంతో ముద్రించేసి ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారే బయటికి రావాలి. చంద్రబాబు నాయుడు గారే స్ట్రైట్ అవే ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఏ రోజైతే జంతు కొవ్వు కలిసింది అన్నారో, ఒక ముఖ్యమంత్రిగా ఆదేశించాలి. ఏదైనా సమాచారం ఉంటే ఆయన ఆదేశించాలి, రిపోర్ట్ తెప్పించుకోవాలి, తర్వాత మాట్లాడాలి. అవన్నీ ఏమీ లేకుండా స్ట్రైట్ అవే మాట్లాడేసి ఈరోజు సైలెంట్ అయిపోతే, పత్రికల ద్వారా రాయిస్తే, పత్రికలకి ప్రభుత్వమే సమాచారం ఇస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలని చూస్తే ఏ రకంగా ప్రజలు హర్షిస్తారు, ఏ రకంగా హిందూ ధర్మం హర్షిస్తుంది, ఏ రకంగా సనాతన ధర్మం హర్షిస్తుంది, ఏ రకంగా హిందూ ధర్మానికి తూట్లు పొడిచారు, వెన్నుపోటు పొడిచారు వెంకటేశ్వర స్వామికి అని చెప్పి ప్రజలు అడుగుతా ఉన్నారు. దానికి సమాధానం వాళ్ళు ముగ్గురే చెప్పాలి. మౌనం వహిస్తే కుదరదు. రైట్, ఓకే. అనిల్ గారు హైదరాబాద్ నుంచి. అనిల్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. మీకు 2 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను సార్. ప్లీజ్, ఏదైనా అభ్యంతరకరమైన పదాలు లేకుండా చెప్పండి. అట్లాంటిది ఏం లేదు సార్. రోజు మనము ఈనాడు, ఆంధ్రజ్యోతి, మనము వాళ్ళు అది రాస్తున్నారు, వాళ్ళు ఇది రాస్తున్నారు అనే దానికంటే వాళ్ళు ఏం రాయాలో కూడా మనమే ప్రింట్ చేసి మనం ఇచ్చేస్తే అది ప్రచురించమంటే అది పెద్దగా. మీరు ఆ పని చేయండి, మీరు చేయండి, బాగుంటుంది. మంచి ఆలోచన. థ్యాంక్ యూ. వాళ్ళు కాదు పచ్చి అబద్ధాలు రాయటం మీకు నచ్చితే నాకేం అభ్యంతరం లేదు. మేము చెప్పేది ఇదిగో, ఇది ఈ అబద్ధం ఇట్లా రాశారని చెప్పగలుగుతున్నాం. మీరు కూడా అట్లా చెప్తే చెప్పండి. అంతేగాని ఏదేదో మాట్లాడి వాళ్ళకి బుధాన్ని వేసుకోండి. ఆ పాపంలో నాకు భాగం కావాలని అనిల్ గారు అనుకుంటే మీ ఇష్టం, తీసుకోండి. ఆ పాపం జంతు కొవ్వు అన్నది అప్పుడు రాశారు కదా, ఇప్పుడు ఎందుకు రాయట్లేదని మీరు అడగాల్సిన బాధ్యత మీకు లేదా? మీరు చదవండి. మీరు ఆ మోసపోదలిస్తే మోసపోండి. మేము అంతా మోసపోవడానికి సిద్ధంగా లేవు. మీ అమాయకత్వం అనుకోవాలా, మీ పిచ్చిదనం అనుకోవాలా, మీ ఇష్టం అది. రైట్. విజయబాబు గారు చెప్పండి, ఎందుకు ఎదురుదాడి వ్యూహాన్ని ఎంపీ చేసుకుంటున్నారు? విష్ణు గారు ఏమైనా చెప్పదలిచారా? ఏం లేదు, ఆయన చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినట్టు కనబడుతుంది, తప్పుడు రాతలు రాసినట్టు కనబడుతుంది. దాని గురించి మాట్లాడకుండా వేరే విషయాలు మాట్లాడతారు. అది మనం అంటే రాసి పంపించాలంట. వాళ్ళు రాసి పంపించింది వాళ్ళు వేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి సంతోషంగా ఉండదు. అందరూ ఎందుకు చేస్తారు అట్లా? రైట్, విజయబాబు గారు. మనకేం అవసరం? అదే విజయబాబు గారు. అసలు ఈ స్వామివారి ప్రసాదంలో జంతు కొవ్వు, చేప నూనె ఇవన్నీ కూడా కలిశాయని ఎంత అతి దారుణంగా, ఇక్కడ నీచ రాజకీయానికి, చంద్రబాబు నాయుడు గారి నీచ రాజకీయానికి పరాకాష్ట ఏంటంటే, ఒక పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక పార్టీ నాయకుడిని అణిచివేయటం కోసం త్రిజగన్మోహనుడు అయినటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని ఒక సాధనంగా వాడుకొని ఆయన ప్రసాదం మీదంతా నీచమైనటువంటిది చేయటం. బహుశా నాస్తికులు కూడా ఇట్లాంటి పనులు చేయలేమనండి. దేవుడు లేడని వాళ్ళు ప్రచారం చేస్తారు తప్ప కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని ఇంత దారుణంగా దెబ్బతీసేటువంటి విధంగా ఈ నాస్తికులు కూడా గతంలో ఇప్పుడు వ్యాఖ్యలు చేయాలి. అంటే ఈయన ఎలాంటి వాడు అనేటువంటిది తెలుస్తుంది. తర్వాత ఇంకొక చాలా ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ 2-3 చెప్తా నేను. ఇది వాళ్ళ చేతిలో ఉన్నటువంటి సిట్టు ఏ విధంగా అయితే ఎదురు కేసులు పెట్టి వైసీపీ నాయకులందరినీ లోపలికి దోస్తున్నారో, దీన్ని బట్టి కూడా వీళ్ళందరినీ లోపలికి దోసేయచ్చు అని చెప్పని ప్లాన్ చేసుకున్నాడు ఆయన. వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఏది, లిక్కర్ కేసులో కొంతమందిని, తర్వాత ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరినీ, దాదాపుగా అగ్రనాయకులందరినీ కూడా వైసీపీ వాళ్ళందరినీ ఇంచుమించు లోపలికి దోశారు. ఇక ఇద్దరు మాజీ దీని కింద చైర్మన్లుగా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా, సుబ్బారెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారిని, ఇంకెవరన్నా ఉంటే కొంతమందిని, వాళ్ళని ఈ కేసులో తోసేయచ్చు అని చెప్పి నేను ప్లాన్ చేశాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఊహించినటువంటి ట్విస్ట్, సిట్ వేస్తే ఈ సిట్ కాదని చెప్పని సుబ్బారెడ్డి గారు, తర్వాత వి మస్ట్ సే థ్యాంక్స్ టు సుబ్రహ్మణ్య స్వామి గారు వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళటం అనేటువంటిది ఈ కేసులో ఒక పెద్ద మలుపు. వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళతారని, తర్వాత ఇది ఇలా జరుగుతుందని చెప్పని బహుశా ఈ కుట్ర వ్యవహారంలో అప్పటికి తోచి ఉండదు. అది మొత్తంగా ఒక ట్విస్ట్ అనేటువంటిది జరిగింది. దీన్ని జంతు కొవ్వు కలిసిందా అనేసరికి వీళ్ళందరూ కూడా భుజానికి ఎత్తుకుని బ్యానర్ హెడ్డింగ్లు కదండి ఆ రోజున పెట్టింది. కరెక్ట్గా చెప్పారు సార్. కనీసం ఇప్పుడు
అప్పుడు ఇట్లా వచ్చింది ఇప్పుడు ఇట్లా కాదు అని కూడా రాయట్లేదు. పనిగా అసలు ఎక్కడ ఆ ప్రస్తావన లేకుండా చాలా జాగ్రత్తగా కథ నడుపుతున్నారు. ఇందాకో మిత్రుడు అన్నాడు కదా, నేను ఇక్కడ కూర్చొని చెప్పా రామోజీరావు ఒకప్పుడు. అంటే ఒక్క నిమిషం ఇక్కడ కూర్చుని నేను చెప్పా రామోజీరావు ఒకప్పుడు అబద్ధాలు రాయొద్దయా, నీచంగా రాయొద్దయా, మనం పద్ధతిగా వెళ్ళాలి అని చెప్పేవాడని నేను చెప్పా. కానీ చివరి రోజుల్లో ఆయన ఆధ్వర్యంలోనే నీచమైనటువంటి రాతలు రాయటం, అబద్ధాలు రాయటం, జగన్ గారికి వ్యతిరేకంగా ఏది పడితే అది రాసి ఆయనే అప్రతిష్ట పాలయ్యాడని మేము బాధపడ్డాం. ఇప్పుడు సమర్థించే వాళ్ళంతా సిగ్గుపడాలి, అయ్యోయ్యో రామోజీరావుకి ఎంత అప్రతిష్ట వచ్చింది ఏంటని. సిగ్గుపడకపోగా ఇంకా వాళ్ళు అనుకూలంగా మాట్లాడుకుంటే వాళ్ళ కర్మ. నేనైతే రామోజీరావు దగ్గర పనిచేసిన వ్యక్తిగా ఆయన అప్పుడు ఏం చెప్పాడో ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నాను తప్పితే మీ ఇష్టం ఎవరు రాసిందో వేసుకుంటానంటే వేసుకోండి. అడగాలి కదా, ఏది ఈ జంతు కొవ్వు అంశం మీద నువ్వు తప్పు రాసావా రైట్ రాసావా, ఎందుకు అంత అపచారంగా నువ్వు నమ్ముతావు కదా, భక్తి నమ్ముతావు కదా, చాలా తీవ్రమైన పెద్ద భక్తుడు కదా, ఇది అపచారమా మహాపాపంలో కిరణ్ భాగస్వామి అయ్యాడా కాదా అన్నదే ఆలోచించుకోవాలి అందరూ కూడా. రైట్ విజయబాబు గారు, ఇప్పుడు ఎదురుదాడి వ్యూహం అంటే ఎదురుదాడితోటి జనాన్ని మభ్యపెట్టొచ్చా? ఎస్ అండి. ఇప్పుడు మనకి చాలా పాపులర్ స్టోరీ ఉంది. ఒక రైతు తన మేకను అమ్ముకోవడం కోసం వెళుతూ ఉంటే దొంగలు ఏం చేస్తారంటే కొంతమంది ప్లాన్ చేసుకొని ఒక్కొక్కడు ఒక్కొక్క ప్లేస్లో నిలబడి అరే ఏంద్రా కుక్కని తీసుకెళ్తున్నావు అని చెప్పి అని అంటారు. ఆ విధంగా అప్పుడు అందరూ అతను ఏమనుకుంటాడంటే ఓహో ఇది మేక కాదు కుక్కేని అనుకుంటాడు. ఇప్పుడు ఇలాంటి పనికి పాల్పడుతుంది ఎవరంటే తెలుగుదేశం పార్టీ భజన మీడియా. వాస్తవం ఏంటి, వాస్తవాన్ని దాచిపెట్టాలంటే వీళ్ళు ఇలాంటి దుష్ప్రచారం చేయాలి. తర్వాత మొన్న ఇందాక చెప్పినట్టుగా క్యాబినెట్ మీటింగ్లో సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చిన తర్వాత కూడా, సిబిఐ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా మీరు అదే కంటిన్యూ చేయండి అని ఆదేశాలు ఇచ్చాడంటే కించిత్ పాపభక్తి కానీ లేకపోతే హుందాతనం కానీ ఈ నాయకుల్లో లేవనేది స్పష్టమవుతుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వైలేషన్ ఆఫ్ లా అండి. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకోవద్దని చెప్పిన తర్వాత కూడా పదే వీళ్ళు అదే పని చేస్తున్నటువంటి మాట. ఇంకొకటి ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు ఇంతవరకు సబ్మిట్ చేసిన ఛార్జ్ షీటు సీల్డ్ కవర్లోనే ఉంది. ఈ సీల్డ్ కవర్లో ఉన్న ఛార్జ్ షీటు ఇన్ని పేజీలు వీళ్ళకి క్యాబినెట్ మీటింగ్లో ఈ విషయాలన్నింటినీ పరిశీలించడానికి అసలు అవి ఎక్కడి నుంచి వచ్చాయి, అది ఫాల్స్ రిపోర్టా కరెక్ట్ రిపోర్టా, వీళ్ళకి ఆ రఫ్ డ్రాఫ్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ఖచ్చితంగా దీని మీద కూడా కోర్టు వారు దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు డిస్క్లోజ్ చేసినటువంటి వీటిని కంపేర్ చేసి. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రమాదకరం, ఇప్పుడు వైసీపీ వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఏంటంటే మనం చూసాం బ్యానర్లు ఏవో పెడుతున్నారు. వాళ్ళు బ్యానర్లు పెట్టి ప్రచారం చేస్తామంటే నిన్నటి నుంచి వైసీపీ మాట్లాడుతుంది ఏంటంటే అదిగో బ్యానర్లు పెడుతున్నారు, వైలేట్ చేస్తున్నారని. సరిగ్గా ఇదే పని విద్వేషాలు పెంచడమే కదా సార్ అదంతా. చెప్తున్నా వినండి, అదే చెప్తున్నా. వాళ్ళ కుట్ర రాజకీయాలని ఎప్పటికప్పుడు వాళ్ళకు అడుగేస్తే మనం 2 అడుగులు ముందుకేసి గ్రహించాల్సినటువంటి సమయం ఇది. అందుకని ఇదే దొంగసారా విషయంలో జోగి రమేష్ చాలా ఆవేశపూరితంగా అక్కడికి వెళ్ళి ఇది సంగతిని మాట్లాడితే అదే జోగి రమేష్ మీద ఆ తప్పుడు కేసులను బనాయించినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి ఉంది. రేపు ఈ బ్యానర్లన్నీ కూడా ఏ భూమన కరుణాకర్ రెడ్డి గారు కట్టించాడో ఇంకెవరో కట్టించారని డెఫినెట్ చేస్తారు. వాళ్ళు దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అండి ఇప్పుడు జరుగుతుందంతా కూడా. సో ఈ బ్యానర్ల విషయం కూడా మీరు అంత ఆషామాషిగా తీసుకోవడానికి వీలేదు. ఖచ్చితంగా ఇవి వైసీపీ మీరు చెప్పిన దాంట్లో కొంత నిజం ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఏపీలో అత్యాచార బాధితులు లేదా ఎవరైతే ఆయా కేసుల్లో వాళ్ళ మీద ఎదురు కేసులు పెడుతున్నారు. ఇప్పుడు ఆమె రైల్వే కోడూరు బాధితురాల మీద కేసు పెట్టారంట, వెంటనే నమోదు చేశారంట. ఆవిడ పెట్టిన కంప్లైంట్లు ఇది విచిత్రంగా ఉంది. కూడా ప్రత్యక్షంగా ఇవ్వాలా. అవును, అతను ఎవరైతే ఉన్నాడో నిందితుడి తల్లి ఆన్లైన్లో పంపిస్తే చాలా ఉత్సాహంగా రియాక్ట్ అయ్యారు. ఆ అమ్మాయికి సంబంధించి మాత్రం ఈ రోజుకి కూడా కేసు తీసుకోలేదు. సో రేపు ఈ బ్యానర్ల ట్విస్ట్ కూడా ఇలా ఉంటుంది కాబట్టి దీనికి ఏం చేయాలి అనేది కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అండ్ మోర్ ఓవర్ అసలు ఈ రిపోర్ట్ ఎలా బయటకు వచ్చింది అయితే సుబ్బారెడ్డి గారు మాత్రం నిన్న ఆయన మీడియాలో మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా రిలీఫ్ కనిపించింది ఆయన ఫేస్లో. అంటే ధర్మం గెలిచింది అనేటువంటి. అంతకుముందు ఆయన తీవ్ర మనస్తాపానికి, ఎందుకంటే శ్రీవారి భక్తుడిగా తన మీద ఇలాంటి నీలాపన ఏంటని చాలా డీప్గా హర్ట్ అయినటువంటి వ్యక్తి నిన్న మాట్లాడినటువంటి తీరులో కొంత రిలీఫ్ వచ్చింది. అంటే ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది అనేటువంటిది. తిరిగి మళ్ళీ
ఆయన మిగతా విషయాల మీద కూడా కోర్టుకు వెళ్తానన్నారు. సో ఈ కోర్టు న్యాయం అనేటువంటి ద్వారానే ధర్మం గెలుస్తుంది. అంతవరకు వీళ్ళ కుట్రలు కొనసాగుతూనే ఉంటాయండి. రైట్ అయితే ఈ బ్యాంకుల విషయంలో కూడా చాలా అలర్ట్ గా ఉండాలి. రైట్. చివరిగా అత్యాచార బాధితులపైనే కేసు నమోదు. కూటమి ఎమ్మెల్యే తనపై లైంగిక దాడి చేశాడని ఉద్యోగిని ఫిర్యాదు చేసినా స్పందించలేదు. ఎమ్మెల్యే తల్లి ఫిర్యాదు చేస్తే వెంటనే బాధితురాలపై కేసు నమోదు. చంద్రబాబు సర్కారులో ఇది న్యాయం మండిపడుతున్న మహిళా సంఘాలు. నన్ను ఏ పార్టీ ప్రలోభ పెట్టలేదు, 25 కోట్లు నేను అడగలేదు, నాపై ఆరోపణలకు ఆధారాలు ఏమిటి? సెల్ఫీ వీడియో విడుదల చేసిన కూటమి ఎమ్మెల్యే బాధిత మహిళ. బట్టలిప్పి ఫోన్ చేయి, వీడియో కాల్లో కూటమి ఎమ్మెల్యే శ్రీధర్ బ్లాక్మెయిల్ అంటూ, లేదంటే చచ్చిపోతావంటూ మహిళలకు పదే పదే బెదిరింపులు వేధింపులు అంటూ మరి ఒక వీడియో, కొన్ని వీడియోలు వచ్చినట్ట. వీడు కుక్కను చూసినా వదిలిపెట్టడని ఎమ్మెల్యే శ్రీధర్పై కూటమి నాయకుడు ఎవరో తాతంశెట్టి నాగేంద్రన్ అనేది అన్నాడట. సో ఈ రకంగా జరుగుతూ ఉంటే వీటి గురించి జనసేన వాళ్ళు కమిటీ చేస్తే అబ్బో అదే గొప్ప విషయము, అదే నిబద్ధత ప్రచారం చేసుకుంటున్నారు. సో ఈ ఏదేమైనా ఈ అపచారంలో, ఈ మహాపాపాల్లో చంద్రబాబు గారు ఈ వయసులో ఇటువంటి వాటిలో పాల్గొనకుండా, అంటే అవకాశం ఇవ్వకుండా ఆయనకి ఇటువంటి మరింత అప్రదిష్ట తెచ్చుకునే విధంగా వెళ్తే ఆయనకే నష్టం. అట్లాగే ఆయన కొడుకు పెద్ద స్థాయికి వెళ్ళాలనుకుంటున్నాడు, కానీ ఈ దిక్మాల రెడ్ బుక్ ఇట్లాంటి పిచ్చి గోళ్ళతోటి తండ్రిని అనుసరిస్తే ఆయనకే నష్టం. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకోవడం పెద్దగా అవసరం లేదన్నది ఎక్కువ మంది భావనగా కనపడుతోంది. విజయబాబు గారు, మల్లాది విష్ణు గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.